మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా తీయని దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఎస్ఎస్ రాజమౌళి గారనే చెప్పాలి. అంత చక్కగా సినిమాని చెక్కుతాడు ఈ జక్కన్న. మరి అలాంటి పర్ఫెక్షనిస్ట్ తో సినిమాను ఏ హీరో మిస్ చేసుకుంటాడు చెప్పండి. అయితే అలనాటి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ మాత్రం అనుకోకుండా ఆ గ్రేట్ డైరెక్టర్ సినిమాని మిస్ చేసుకున్నాడంట. సినిమా కథ కూడా విని దాన్ని ఫైనల్ చేసి కూడా ఆఖరి నిమిషంలో సినిమా నుండి తప్పుకున్నాడంట. ఇంతకీ ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్న ఆ రాజమౌళి సినిమా ఏంటి, దానికి కారణాలేంటి వంటి విషయాలు తెలియాలంటే మా ఈ వీడియోని ఎన్ వరకు చూసేయండి. అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కి అప్పట్లో ఉన్న స్టార్డమ్ మామూలు స్టార్డమ్ కాదు. ఎవరైనా అప్కమింగ్ డైరెక్టర్ ఓ మంచి లవ్ స్టోరీ సబ్జెక్ట్ చెప్పాలన్నా లేదా కాలేజ్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్ట్ చెప్పాలన్నా ముందు ఈ హీరోకే కథ వినిపించేవారు. అయితే తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న రాజమౌళి తన సెకండ్ మూవీ అయిన సింహాద్రితో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టేసి పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే రాజమౌళి ఇలా పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోయినప్పటికీ స్టూడెంట్ నెంబర్ 1 టైంలో రాసుకున్న కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఒకటి నెక్స్ట్ సినిమాగా చేద్దామనుకున్నాడు. ఇంతకీ ఆ స్టోరీ మరేదో కాదు, రగ్బీ బ్యాక్ డ్రాప్ తో రాసుకున్న సై మూవీ స్టోరీ. ఇక ఈ కథను రాజమౌళి ఉదయ్ కిరణ్ ని హీరోగా పెట్టి చేద్దామనుకున్నారు. అందుకోసం రాజమౌళి గారు ఉదయ్ కిరణ్ కి కథ కూడా వినిపించారు. ఉదయ్ కిరణ్ కి కూడా కథ బాగా నచ్చేయడంతో సినిమాని ఓకే చేశారు. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియదు గానీ సడన్ గా ఆ మూవీలో హీరోగా రాజమౌళి గారు నితిన్ ని తీసుకున్నారు. దీంతో ఈ మూవీ కూడా హిట్ అయి నితిన్ కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయింది. అయితే ఒకవేళ ఇదే సినిమా ఉదయ్ కిరణ్ గారు చేస్తుంటే ఇంకా బాగా ఆడేదని, ఆ సినిమా ఉదయ్ కిరణ్ మార్కెట్ పెంచేందుకు దోహదపడేదని అప్పట్లో ఇండస్ట్రీలో అందరూ అనుకునేవారు. ఇలా ఉదయ్ కిరణ్ సాయి సినిమాను కాదనుకోవడంతో వెంటనే ఈ హీరో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ కి సంబంధించిన నీకు నేను నాకు నువ్వు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో నటించడం జరిగింది. ఈ మూవీలో శ్రియా హీరోయిన్ గా చేయగా కృష్ణంరాజు ప్రత్యేక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయి ఉదయ్ కిరణ్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ నితిన్ కి సాయి సినిమాతో వచ్చినంత మాస్ ఇమేజ్ రాలేదు. ఇలా ఉదయ్ కిరణ్ అప్పట్లో చాలా మంచి మూవీ ఆఫర్లు పోగొట్టుకున్నాడు. అయితే ఇలా ఈ హీరోకి సినిమాలు చేజారిపోవడానికి ఎవరు కారణమో ఇప్పటికీ కూడా తెలియని పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.